నమస్తే, వెల్కమ్ టు జే హో సక్సెస్ మంత్ర. నేను జ్యోత్స్న. ఇవాళ మన టాపిక్ వచ్చేసి విన్నర్స్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, లూజర్స్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది. మరి దీనికి సంబంధించి మనకు సలహాలు సూచనలు అందించేందుకు సైకాలజిస్ట్ జగన్మోహన్ గారు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. నమస్తే అండి జగన్మోహన్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. జీవితంలో గెలుపోటములు అనేవి సహజం. మరి గెలిచిన విన్నర్స్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఓడిపోయినప్పుడు లూజర్స్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే గ్రౌండ్లో ఒక గ్రౌండ్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా. తీసుకున్న తర్వాత గ్రౌండ్లో ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ గ్రౌండ్లో టికెట్ తీసుకొని గేమ్ చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ రెండింటితో సంబంధం లేకున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే జనరల్గా ఒక గేమ్ ఏదైతే గేమ్ ఉంటుందో లైఫ్ని ఒక గేమ్గా తీసుకుందాం. ఈ గ్రౌండ్లో ఎవరైతే ఆడుతుంటారో, ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఆ 10,000 మందిలో 11 మంది మాత్రమే ఉంటారు. 20 మంది ఎంతమంది అయితే కావాల్సిన వాళ్ళు ఉన్నారో ఆ 10-20 మంది, ఆ 10,000 మందిలో 10-20 మంది మాత్రమే ఐడెంటిఫైడ్ వాళ్ళు మాత్రమే ఉంటారు. వీళ్ళ లక్ష్యం ఏంటంటే ఏదైనా ఒక వింత చేయాలి నేను, అంటే ఏ పని చేసినా అవాక్కయ్యారా అనే విధంగా ఉండాలి వీళ్ళు. అది విన్నర్స్ యొక్క యాటిట్యూడ్. ఇక ఈ 10,000 మంది ఏంటంటే టికెట్ కొనుక్కొని వచ్చి నేను అవాక్ అయిపోతున్నాను అనే విధంగా వాళ్ళు వచ్చేస్తుంటారు అనమాట. లూజర్స్, ఫాలోవర్స్ అనమాట, మోర్ ఆర్ లెస్. ఇక ఈ రెండు సంబంధం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రతిదానికి అవాక్ అవుతుంటారు. అంటే దీన్ని బ్యూటిఫుల్గా ఇంగ్లీష్లో 3 లైన్స్లో చెప్పాలంటే, పీపుల్ ఇన్ ద గ్రౌండ్ క్రియేట్ వండర్స్, people in the gallery watch wonders, people out of the ground, out of the gallery wonders what is happening. ఎగ్జామ్ ఇస్తున్న వాళ్ళు, దేనికైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, రైట్, లేదా ఏదైనా ఉద్యోగానికి ట్రై చేస్తున్న వాళ్ళు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వాళ్ళు, రైట్, ప్రమోషన్ కోసం తాపత్రయపడుతున్న వాళ్ళు, ఇలా ఎన్నో ఉంటారు. చిన్నప్పటి నుంచి ఒక అంబిషన్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళ వైఖరిలో ఏంటంటే వీళ్ళ మాట తీరు బట్టి, ఆలోచన బట్టి కూడా వాళ్ళ యొక్క ఒక యాటిట్యూడ్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఒక విన్నర్స్, ఇప్పుడు ఏంటంటే డిస్కషన్ అనేది విన్నర్స్కి ఎలా ఉండాలి, లూజర్స్ ఎలా ఉంటారు, ఈ రెండు కాక మధ్యలో మీడియాకర్స్ అని కూడా ఉంటారు అనమాట. తమాషా చూసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, రైట్. నేను ఏదైనా చేస్తాను, చేయగలను అనేది విన్నర్స్ యొక్క ప్రతి ఒక్కటి. వాళ్ళు చాలా ప్రోయాక్టివ్గా, ముందంజగా ఏదో ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో క్రియేట్ చేయాలి, నేను ఒక స్థానం సంపాదించుకోవాలి అని ఉంటుంది. లూజర్స్ ఏంటంటే మన అదృష్టం బాగుండి చూసుకుందాం లేండి, అంతా కర్మ మీద వదిలేస్తారు, లేదా వాస్తు మీద వదిలేస్తారు, లేదా నక్షత్రాల మీద, రాశుల మీద, రాళ్ల మీద, వాటి మీద వీటి మీద పడి, అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను, రైట్. ఇక ఈ మీడియాకర్స్ మాత్రం ఎలా ఉంటారంటే వాళ్ళు టాలెంట్ ఉన్నా బహుశా నేను చేయకూడదేమో, లేదా నేను కాదేమో, నా రోల్ కాదేమో, నా స్థానం అది కాదేమో, నేను ఎలా ఉండాలి అంటే మామూలుగా ఫ్లోతో నేను వెళ్ళిపోతూ ఉండాలి. నదీ ప్రవాహంలో ఎలా అయితే ఏదైనా పడిపోతే ఎలా అయితే వెళ్ళిపోతుంటుందో అదేవిధంగా నేను కూడా వాళ్ళతో పాటు గుంపులో గోవింద, నేను కూడా భజన చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలనే ఆలోచనతో ఉంటుంది. గోడ మీద పిల్లి అంటారు చూడండి. ఈ మీడియాకర్ అన్న విషయానికి కరెక్ట్గా డెఫినేషన్ అంటే గోడ మీద పిల్లి, గోపీస్. విన్నర్స్ లూజర్స్ కాకుండా ఈ మధ్యవర్తి కూడా ఒకరు ఉంటారనమాట. వీళ్ళని చూసి భజన చేసేవాళ్ళు, కానీ వీళ్ళని చూసి మాట్లాడుకునేవాళ్ళు. విన్నింగ్ సక్సెస్ గురించి వీళ్ళు ఏం మాట్లాడుకోరు, విన్నర్స్ లూజర్స్, ఇది డిస్కషన్ అనమాట. ఓకే, ముందుగా విన్నర్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఒక్కసారి గెలుపును చవి చూసిన వాళ్ళు ఓటమిని భరించలేరు, రైట్. దానికోసం తాపత్రయపడే వాళ్ళు కొంతమంది అయితే దాన్ని నిలబెట్టుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అబ్సల్యూట్లీ, రిటెన్షన్ అంటాం దాన్ని. కరెక్ట్. అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? చాలా చక్కగా అడిగారండి. అంటే ఎంతో మంది, చాలా మనకు పెద్ద వాళ్ళ స్టోరీస్ వింటూ ఉంటాము. ఈ అలలను చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అవుతుంటారు. ఈ అలల యొక్క దాని యొక్క స్వభావము ఎలా అయితే ఉంటుందో, పైకి లేవడము, మళ్ళీ లేవడం పడడము, ఇది ఏదైతే జరుగుతుందో ప్రక్రియ, వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తారు. ఒక విన్నర్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే వైఖరి, ఈ అలల్లాగా లేస్తాడు, కింద పడతాడని తెలుసు, పడినా తనకు మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఉంటాడనమాట. మళ్ళీ నేను లేస్తాను అంటే అంటారు కదా, ఫాల్ ఫర్ 7 times బట్ స్టాండప్ ఎట్ 8 అని. అంటే రకరకాలుగా మనకు ఎన్నో విధాలుగా మనకు ఫార్ములాస్ ఉన్నాయి, దానికి తగ్గట్టు కొటేషన్స్, పెద్ద వాళ్ళు ఎన్నో విధాలుగా మనకు మెసేజెస్ ఇస్తూనే ఉన్నారు. చిన్న మంత్రాలు అంటామా, ఫార్ములాస్ అంటామా, టెక్నిక్స్ అంటామా, ఇస్తూనే ఉంటారు. సో ఇదేంటంటే ఇదొక ప్రాసెస్. ఒక విన్నర్ ఎప్పుడు ప్రతిసారి తన మైండ్లో ఒకటి ఉంటుంది ఏంటంటే, నేను ఏది చేసినా ఈ గెలుపు ఓటమి అనేది జరుగుతూనే ఉంటుంది, నేను నా లాస్ట్ మూమెంట్ వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉండాలి, నేను నిలబడుతూనే ఉండాలి, 10 మందికి ఒక ఉదాహరణగా నిలబడాలి అనే ఆలోచనతోనే ఉంటుంది. అదే లూజర్ది ఎలా ఉంటుందంటే కష్టాలు, నష్టాలు లేదా అరిష్టాలు, రైట్, ఇవన్నీ ఆలోచన చేస్తూ లెక్క పెడుతూ ఉంటాడనమాట. నాకు ఇది జరగలేదు, అది జరగలేదు, లేదా ఇంకోరి మీద బ్లేమ్ చేయడము, బ్లేమ్ గేమ్ అంటాం కదా, ఇంకోరి మీద ఏడవడము, రైట్. అంటే లాస్ట్ మూమెంట్ వరకు వచ్చే ప్రయత్నం చేసే ప్రయత్నం అన్నీ ఉంటుంది, ప్లాట్ఫామ్ ఉంటుంది, తన ఇంటి నుంచే, తన ఏరియా నుంచే అందరూ అంత ముందుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ తన ఆలోచన ధోరణి మారక తను అక్కడే నిలబడిపోయి చూస్తూ ఉంటాడనమాట. సో ఈ మెంటాలిటీ ఒక విన్నర్ యొక్క లూజర్ మెంటాలిటీ. ఓకే, ఇక లూజర్ విషయానికి వద్దాం. అంటే మనం ఇప్పటి వరకు విన్నర్ గురించి మాట్లాడుకున్నాము, లూజర్ కొంతమందికి ఓటమి
గెలుపుకు మెట్టుగా భావిస్తారు. Absolutely. దాని గురించి ఇంకో ఓడిపోతేనే కొత్త విషయం నేర్చుకోగలుగుతాము, ఈజీ గోయింగ్ ఉందంటే కుదరదు అని చెప్పేసి ఓటమిని కూడా స్వీకరించి వాళ్ళు ముందడుగు వేస్తారు. అండ్ కొందరు మాత్రం ఓటమి దానికి డిప్రెస్ అయిపోయి ఎప్పుడు నాకు ఓటమి అని చెప్పేసి మీరు ఇంతకుముందు అన్నట్టు అంటే వీళ్ళలో ఎలా మార్పు తేవాలి అంటారు? ఈ వీక్నెస్ని, అదే డిఫరెన్స్ ఏంటంటే ఈ లూజర్కి విన్నర్కి ఉన్న డిఫరెన్స్. విన్నర్ ఏంటంటే తను ప్రతిదాన్ని ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్గా తీసుకుంటారు. నన్ను ముందుకు తీసుకోవడానికి, నన్ను ముందుకు తోయడానికి కానీ, నేను ముందుకు వెళ్ళడానికి నాతో జరుగుతున్న ప్రతి ఒక్క, అది మనిషి రూపంలో కానివ్వండి, వర్క్ రూపంలో కానివ్వండి, ఒక ఛాలెంజ్, ఒక ఎగ్జామ్, ఏ రూపంలో కానివ్వండి, ప్రతి ఒక్కటి తను ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటాడు. ఈ లూజర్ ఏంటంటే ఆ వీక్నెస్లో ఇన్వాల్వ్ అయిపోతుంటాడు, ఆ సముద్రంలో ఆ ట్రాప్లో పడిపోతుంటాడు, మెంటల్ ట్రాప్, ఇమోషనల్ ట్రాప్లో పడిపోయి ఏమంటే తనకు తాను ఊహించుకుంటూ ఉంటాడు అనమాట. నేను ఇంకేం చేయలేనేమో, నా దగ్గర ఆ శక్తి లేదేమో అని. కానీ ఇతని ఈ కన్వర్షన్ ఏదైతే ఉంటుందో తన వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ అరుణిమా సిన్హా గారి గురించి అందరికీ తెలిసిందే, రైట్? ట్రైన్ యాక్సిడెంట్లో ఏదో జరిగినప్పుడు, రైట్, తను ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవరో ట్రైన్లో ఉన్న తనతో పాటు ఉన్న కొంతమంది క్రిమినల్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, తన దగ్గర చైన్ అవన్నీ లాగేసుకొని తనని, షీఈ్ అ నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్, ఆ టైంలో రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. సో ఇమీడియట్గా తనని ట్రైన్లో నుంచి బయటికి పడేశారు. ఆ పడ్డప్పుడు అన్ఫార్చునేట్గా అవతల సైడ్ నుంచి కూడా ట్రాక్ నుంచి ఇంకో ట్రైన్ వచ్చేసింది. మొత్తానికి తను పడిపోయింది, అన్కాన్షియస్ అయిపోయింది, తన కాళ్ళ నుంచి. ఇదంతా స్టోరీ అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత తను హాస్పిటలైజ్ అయిపోయింది. తన కోచ్ని పిలిపించేసి నా జీవితం వ్యర్థం అయిపోయింది, నాకు రైట్ నేను ఇంత సాధించాను, ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగం సంపాదించాను, ప్లస్ నా దగ్గర ఇంత సాహసం ఉంది, కానీ ఇదేంటి దేవుడు నాకు కాళ్ళు లేకుండా చేశాడు, నేను ఇప్పుడు ఏ గేమ్ ఆడలేను, స్పోర్ట్స్ లేను, నాకు చనిపోవాలంది అది అంటే, అలా నువ్వు మాట్లాడకూడదు అది అని కోచ్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎంత బ్యూటిఫుల్గా జరిగిందంటే, మరి నువ్వు ఏం చేయదలుచుకున్నావు అంటే నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాను అనేది. కాళ్ళు లేకపోయినా తన ఆలోచన దృష్టి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాను అంటే, తను వేరే ఆప్షన్ లేక ఇమీడియట్గా ఆపర్చునిటీస్ అన్నీ, తనకి ఏవేవి రిసోర్సెస్ నేను సమకూర్చగలుగుతానని వెతికాడు. యాంపుటేటెడ్ లెగ్ ఒకటి క్రియేట్ చేశాడు. తర్వాత ఒక 30 days, 60 days, 90 days ప్రయత్నం చేస్తూ చిన్న చిన్న గుట్టలు, కొండలు, ఫుట్బాల్, వాలీబాల్ అన్నీ ఆడుతూ అండ్ సర్ప్రైజింగ్లీ ఒక 1.5 yearలో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొట్టమొదటి యాంపుటేటెడ్ లెగ్స్ మీద మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన ఓన్లీ ఉమెన్, యంగెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. ఎంతోమంది ఉన్నారు మనకు స్ఫూర్తిగా. మనకి ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువగా వింటుంది శేఖర్ గౌడ్ అని చెప్పేసి మనం వింటూ ఉన్నాము, మన హైదరాబాద్ వాస్తవ్యుడే, రైట్? చిన్నప్పుడు ఎప్పుడో కరెంట్ తీగల్ని ముట్టుకొని తను హీ లాస్ట్ హిస్ హ్యాండ్ అండ్ లెగ్. తను ఈరోజు రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. ఐఎమ్ స్టిల్ వాచింగ్. నేను ఒక ఫేస్బుక్ ఫాలోవర్ని, ప్రతిసారి చూస్తూ ఉంటారు. తను రష్యాలో ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో మంచు గుట్టలు ఎక్కడో ఎక్కుతున్నాడు, కొండలన్నీ ఎక్కుతున్నాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు, ఇంకేదో ప్లాన్ అని చెప్తుంటాడు. తను ఆగలేదు. తను ఆ స్ఫూర్తి చూడండి, ఎంతమందికి అంటారు కదా, ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించడం అనేది. తన ధైర్యంతో, తన విన్నింగ్ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో దాంతో ఎంతమంది జీవితాల్ని మార్చేస్తున్నాడు, ఎంతమంది ఫాలోవర్స్ని తనకు తాను క్రియేట్ చేసుకుంటున్నాడు. ఒక మెంటాలిటీ అనేది అలా ఉంటుందన్నమాట విన్నర్స్.